హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గో విహారీ ఛానల్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మనం వచ్చేసి బొప్పుడి గ్రామం దగ్గరలోని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు ఒకసారి ఆంజనేయ స్వామి చరిత్ర చూద్దాం. ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతుండేవండి. యాక్సిడెంట్లు జరుగుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడాను కలిసి తెక్కెళ్ళపాడు అయ్యగారి దగ్గరికి పోయినారు. ఆయన ఈ స్థలాన్ని చూసి ఇక్కడ శక్తి ఉన్నదని చెప్పారు. ఈ స్థలంలో ఆంజనేయ స్వామి దేవస్థానం కనుక కట్టుకుంటే యాక్సిడెంట్లు అవి తగ్గుతాయని చెప్పి చెప్పారు. 1982, 81, 82లో తర్వాత ఊళ్ళో జనమంతా కూడాను ఆలోచన చేసుకొని ఇక్కడ దేవాలయం కట్టాలని అనుకున్నారు. ఈ స్థలం సోదరుల గారిది. ఆయన అడిగితే స్థలం ఇస్తానన్నాడు. 1984లో ఈ స్థలం తీసుకొని స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ అయిన దగ్గర నుంచి కూడాను యాక్సిడెంట్లు తగ్గినాయి. అక్కడి నుంచి లారీల వాళ్ళు, ట్రాక్టర్ల వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజలు చేయించుకొని, స్వామివారి దర్శనం చేసుకొని, ట్రాక్టర్లకు పూజలు చేయించుకొని పోతూ ఉండేవాళ్ళు. అట్లానే కొంతమంది నమ్మకంగా వచ్చి మా కోరికలు తీర్చాలని నమస్కారం చేసుకుంటూ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. తీరిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆకు పూజలు అవి చేయించుకొని, స్వామివారికి పొంగళ్ళు, పానకం, వడపప్పు చేయించుకొని, పూజలు చేయించుకొని పోతూ ఉన్నారు. ఆ విధంగా దేవాలయం బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు స్వామివారికి మనం ఇవన్నీ చేయించింది వెండి తొడుగులన్నీ ఊళ్ళో వాళ్ళు వేరే వేరే వాళ్ళు చేయించారు. అట్లా ముఖ్యం ఏంటంటే వాళ్ళకి అనుకున్న పనులు నెరవేరిన వాళ్ళు స్వామివారికి ఏదైనా చేయిస్తామని అనుకున్న వాళ్ళు ఇప్పుడు చేయించారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి స్వామివారిని? ఇక్కడేనండి. అంతకుముందు రోడ్డు కట్టి చిన్న చెట్లు ఉండేవి. ఆ చిన్న చెట్ల కిందనే ముప్పూడి నుంచి రాయి తెప్పించి ఇక్కడనే స్వామివారిని చెక్కారు. ఈ రాళ్ళు కానీ అవి మొత్తం కూడా ఇక్కడనే చెక్కారు. ఉప్పుడు కొండ నుంచి రాయి తీసుకొచ్చి ఇక్కడ స్వామిని తయారు చేశారు. చైత్రపౌడ ఏకాదశి రోజున స్వామివారి ప్రతిష్ఠ అయింది. ఆ రోజు తిరణాలు జరుగుతుంది ఇక్కడ. చైత్ర పూజలు అనేవి ఎప్పుడు జరుగుతాయి? శనివారం, ఆదివారం, మంగళవారం ఎక్కువ ఆకు పూజలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? మేము బొప్పూడిలో ఉంటామండి. మేము ఇక్కడ నలుగురం ఉంటాము. నలుగురం బొప్పూడిలో ఉంటాము. మామూలుగా వచ్చి నివేదన సాయంత్రం దాకా నివేదన పెట్టుకుని సాయంత్రం 8కి తలుపులేసి మేము వెళ్ళిపోతాం. మళ్ళీ పొద్దున్న 5కి వస్తాం. పక్కన వరండాలు ఉన్నాయి కదా, అది ఏంటంటారు? అవి మండపం అది కట్టించారండి. ఏది ఏదైనా కళ్యాణం చేసుకోవటానికి కానీ, ఫంక్షన్లు చేసుకోవటానికి కానీ ఆ మండపం. ఆ మండపంలోనే అయ్యప్ప స్వామి పీఠం పెడతారు. ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళకి అన్నదానం జరుగుతుంది. 41 రోజు అన్నదానం జరుగుతుంది. వీడెప్పుడు ఎప్పుడైనా అన్నదానం జరుగుతుందా? వీడెప్పుడు అంటే ఎవరైనా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు వాళ్ళు అన్నదానం చేసుకుంటారు. అట్లా అన్నదానం చేసుకోవడానికి ఆ మండపం కట్టారు. నిద్రలు చేసేవాళ్ళు వస్తారు, నిద్రలు చేస్తుంటారు. పడుకోవచ్చు. చైత్ర బహుళ ఏకాదశి రోజున ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు ఇక్కడ తిరణాల, పొద్దున కూడా కళ్యాణము, అన్నదాన కార్యక్రమాలు, ప్రభలు వస్తాయి. సాయంత్రం కూడా తిరణాలు జరుగుతుంది. ఇక్కడ భక్తులు వచ్చి కోరికలు కోరుకొని నమస్కారం పెట్టుకొని పోతే వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. ఆంజనేయ స్వామి మంచి పవర్ఫుల్. శంకు ఏంటంటే పెద్ద శంకు ఇది అక్కడ శంకు ఉన్నది. ఆ శంకు అది వేరే వాళ్ళు ఇచ్చారు. దక్షిణావృతం శంకు. శంకు దక్షిణావృతం శంకు. అయితే ఈ ఆలయం వచ్చేసి మనకి హైవే అమ్మటైతే ఉంటుంది. ఒకసారి మీకు మెయిన్ రోడ్ కూడా ముందు చూశారు కదా, ఆ హైవే రోడ్ అమ్మటే ఉంటుంది. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర అయితే ఈ స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ గ్రామ ప్రజలు, బొప్పూడి గ్రామ ప్రజలు అయితే. ఇక తర్వాత మరొక ఆలయం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చేసి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర అయితే చూశారు కదా. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. శ్రీ భూగోధ శ్రీ రంగనాయకి సమేత శ్రీ సుదర్శన వెంకట శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం అయితే వచ్చేసి. అయితే ఈ ఆలయం వచ్చేసి కోనంకి నుంచి ఇసుకదర్శి వెళ్ళే హైవేలో అయితే ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయ ప్రాంగణం ఇదంతా వచ్చేసి. అయితే ఇక్కడ ఈ స్వామివారిని అయితే శ్రీ రంగనాయక స్వామిని అయితే దాదాపు 29 సంవత్సరాలు అవుతుందంట ఇక్కడ ప్రతిష్ఠించే. అయితే అప్పటి నుంచి ఇక్కడ స్వామివారికి తిరునాళ్ళ కార్యక్రమాలు, మామూలుగా ఉత్సవాలు ఇలాంటివి జరుపుతూ ఉంటారు. దాదాపు ఒక 10 రోజుల నుండి అయితే ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతాయని చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఈ చూసారు ఎక్కడంతా
ఇదంతా ఇక్కడ స్వామివారిది ఏదన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇది మండపంలాగా ఇలాంటివి అయితే చేశారు. ఇదంతా వచ్చేసి ఇక్కడ. ఇక ఇక్కడి నుంచి అయితే మనం ఇది మెయిన్ ఆలయానికి వెళ్ళే దారి. ఇది అంతా మెయిన్ ఆలయంకి వెళ్ళేది. ఇదంతా మండపం. మెయిన్ ఆలయం ముందు ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం స్వామివారి లోపల అయితే ఒకసారి చూద్దాం స్వామివారిని. ఆ వెండి తొడుపుతో అయితే స్వామివారు అయితే ఉంటారు మనకి. ఒకసారి చూద్దాం అది స్వామివారిని వచ్చేసి. ఇదిగోండి కనిపిస్తున్నారు కదా, ఇదిగోండి స్వామివారు. ఈ లోపలంతా ఉత్సవ విగ్రహాలలాగా అయితే ఉన్నాయి బయట. ఏదన్నా ఊరేగింపులు ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ విగ్రహాలను అయితే తీసుకుంటారని చెప్పేసి ఊరేగిస్తారని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు వీరంతా వచ్చేసి ఇక్కడ ఉత్సవాలలో పాల్గొంటుంటారు. ఇక్కడ ఏదన్నా స్వామివారి ఊరేగింపు జరిగినప్పుడు అయితే మాత్రం వీటన్నిటికైతే వీళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలలో వస్తారని చెప్పారు. అయితే ఈరోజు సాయంత్రం కూడా ఇక్కడ పూజా కార్యక్రమం ఉందని చెప్పేసి పూజారి గారు అయితే కొద్దిగా పనుల్లో బిజీలో ఉన్నారు. అయితే పూజారి గారిని అడిగాము ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి చెప్పమని చెప్తామన్నారు. ఇప్పుడు విందాం మనం. ప్రతిష్ట 29వ సంవత్సరం జరుగుతోంది. రేపు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఏప్రిల్ మేలో స్వామివారికి. ఆ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు అన్నీ 4 ఊళ్ళ భక్తులందరూ వస్తారు. వరపర్ల, మార్టూరు, కోనంకి, దర్శి, తర్వాత చిలకలూరిపేట ఇటు నుంచి కూడా స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. స్వామివారు మామూలుగా ఇక్కడ ఫస్ట్ శంకు చక్రం నామంతో ఆరాధింపబడ్డారు. ఆ రూపమే ఇక్కడ శ్రీమన్నారాయణుడిగా రంగనాథస్వామిగా వెలిశారు. ఆయన్ని ప్రతిష్ఠ చేసుకొని 28 సంవత్సరాలు అయ్యింది. 29వ సంవత్సరం పూర్తి అవ్వబోతుంది రేపు బ్రహ్మోత్సవాలు. అందువల్ల ఈ క్షేత్రము నేను ఇక్కడికి వచ్చి కూడా 28 సంవత్సరాలు అయ్యింది. 28 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు, దేవాలయం డెవలప్మెంట్స్ అన్నీ కూడా బాగానే చూసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు. భక్తులు అందరూ కూడా సహకరిస్తారు. ఏ విషయానికైనా దేనికైనా సరే ఫలాని కార్యక్రమం ఆళ్వార్ల తిరునక్షత్రం అన్నా కూడా భక్తులు అంత ఇంట్రెస్ట్గా వచ్చి స్వామివారి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, పూలమాలలు గుచ్చటం, ఇలా పూలమాలలు తయారు చేయటం, శంకుచక్రనామం అలాంటివన్నీ కూడా వాళ్ళే ఇచ్చేస్తుంటారు. అందువల్ల ఈ దేవస్థానానికి ప్రసిద్ధం శ్రీరంగనాథస్వామి క్షేత్రం. శ్రీ జీయర్ స్వామి వారు కూడా వేయించేశారు. చిన్నజీయర్ స్వామి వారు వేయించేశారు, రామచంద్రజీయర్ స్వామి వారు వేయించేశారు. పెద్దలు ఎంతోమంది ఈ దేవస్థానాన్ని దర్శించి మంగళాశాసనం చేసి వెళ్ళారు. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయం గురించి అయితే పూజారి గారు చెప్పింది అయితే విన్నాం కదా. చూడండి శ్రీ రంగనాయక స్వామి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్రతి వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి.